గత ప్రభుత్వాలు మిగిల్చిన 8 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంను విజయవంతంగా కొనసాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఏటా 76,000 కోట్లను అసలు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదని ఆయన స్పష్టం చేశారు. భువనగిరి సర్కిల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరుతో ఓట్లు సాధించినప్పటికీ డిస్కంలకు సరైన నిధులు ఇవ్వక అప్పుల పాలు చేసిందని భట్టి ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం గత బకాయిలను చెల్లిస్తూ 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆర్థిక శాఖ ద్వారా ఏటా 14,000 కోట్లు చెల్లిస్తోందన్నారు. 2023-24లో 15,000 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను కూడా సమర్థంగా నిర్వహించలేకపోయిన గత ప్రభుత్వంతో పోలిస్తే 2025-26లో రాష్ట్రంలో నమోదైన రికార్డు స్థాయి 18,546 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎలాంటి అంతరాయం లేకుండా తీర్చామని తెలిపారు. ప్రజలపై ఒక్క రూపాయి అదనపు పన్ను భారం మోపకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు 2.5 ఏళ్లలోనే 67,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. 5 ఏళ్లలో మహిళలకు మొత్తం 1,25 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా నడిపేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 1,60,000 పేద కుటుంబాలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం బలహీనపరిచిన టీఎస్పీఎస్సీని సంస్కరించి తక్కువ కాలంలోనే 76,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 5,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఈ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో పేదలను మోసం చేశారని గత ప్రభుత్వంపై భట్టి విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. తొలి దశలోనే 22,500 కోట్ల వ్యయంతో 4,50,000 ఇండ్లను మంజూరు చేశామని, ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇండ్లను కేటాయిస్తామని ప్రకటించారు. త్వరలో రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు కుల మత భేదం లేకుండా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రమాదవశాత్తు మరణం లేదా ఇతర విషాదకర సంఘటనలు జరిగినప్పుడు కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా రక్షణ కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు రోజుకు 18 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రతిపక్షాలు నిరాశతో ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు లేకపోయి ఉంటే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందేదని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 11 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను భట్టి విక్రమార్క ప్రారంభించారు. భువనగిరి పట్టణంలోని ఓంకార్ థియేటర్ సమీపంలో 5,83,00,000 రూపాయలతో నిర్మించిన కొత్త సర్కిల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో 2,67,00,000 రూపాయలతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీని ద్వారా సుమారు 1,279 మంది రైతులకు నాణ్యమైన విద్యుత్ అందనుంది. భువనగిరి మండలం హనుమాపురం గ్రామంలోని 33/11 kV సబ్స్టేషన్ ఎదురుగా 2,03,00,000 రూపాయలతో నిర్మించనున్న స్టోర్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. వలిగొండ మండలం నర్సాపూర్ గ్రామంలో 3,52,00,000 రూపాయలతో నిర్మించనున్న కొత్త 33/11 kV సబ్స్టేషన్కు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మున్సిపల్ చైర్పర్సన్ తంగళపల్లి శ్రావణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేష్ చిష్టి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.